మనకు స్వాతంత్రం వచ్చిన అనంతరం 1955వ సంవత్సరంలో పాలానంద కేంద్రం అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి చిన్నారులు అప్పటి వరకు ఉన్నటువంటి చదువులతో పాటుగా మన భారతీయ కళలలో వారికి ఉన్నటువంటి ఉత్సాహాన్ని వెలికి తీసి ఒక చక్కని వేదికను కల్పించేటువంటి అవకాశంతో 1955వ సంవత్సరంలో నెలకొల్పబడింది మన పాలానంద కేంద్రం. मुनीन्द्रगणनुत शिवशङ्करि मानस विलीनमानं सानन्दमुनीन्द्रगणनुत शिवशङ्करि मानस विलीनमानं सानन्दमुनीन्द्रगणनुत शिवशङ्करि मानस विलीनमानं सानन्दमुनीन्द्रगणनुत शिवशङ्करि मानस विलीनमानं तन्त्रीलय समन्वित गन्धर्वचारणवरानुगेयमानं तन्त्रीलय समन्वित गन्धर्वचारणवरानुगेयमानं सानन्दमुनीन्द्रगणनुत शिवशङ्करि मानस विलीनमानं तन्त्रीलय समन्वित गन्धर्वचारणवरानुगेयमानं दीनजनमन्दारम् अनुपम दिव्यगणेवर शोभायमानं दीनजनमन्दारम् अनुपम दिव्यगणेवर शोभायमानं भासमानम् असमानं भजमानं भक्तजनसम्मानं भासमानम् असमानं
భజమానం భక్తజన సమ్మానం దీనజనమందారం అనుపమ దివ్యగణేవర శోభాయమానం భాసమానం అసమానం భజమానం భక్తజన సమ్మానం కామగమారి సని సరి తకతణ కుకిణ కుకిట తళంగు తక పమగమ మరి సని సరి తకతణ కుకిణ కుకిట తళంగు తక ధీను తధీను తధీ తజం తరితాం తకతణం తణద తరితే తజం తరితాం తకతణం తణద తరితే తాం తజం తరితాం తకతణం తణద తరితే తాం తజం తరితాం తకతజం తణద తరితే తాం తణం తరితాం తకతణం తణద తరితే తాం తజం తరితాం తకతణం తణద తరితే తాం తజం తరితాం తకతణం తణద తరితే తాం తజం తరితణం తణద తరితాం తజం తరితణం తణద తరి తాం తజం తరితణం తణద తరి 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 ధన 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 జను 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 ధిమి 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 దివి పతినుదం పద సరసిజం మగ పమని ప మరకథని మం మదకరిముదం ప్రణవ నినదం నజితం ననఘం సుగతం ఫలదం కనకాంబరధరణం ఏకరదనం అజితం ననఘం సుగతం ఫలదం కనకాంబరధరణం ఏకరదనం తకతజం తణద తరితే తకతజం తణద తరి తకతజం తణద తరితా తకతజం తణద తరితే తకతజం తణద తరి తకతజం తణద తరితే తకతజం తణద తరితే తకతజం తణద తరి తకతజం తణద పరమానంద నర్తన గణపతిం భావయే ఓంకార గజవదనం పరమం పరమానంద నర్తన గణపతిం భావయే సుధాకారమూలాధార ఓంకార గజవదనం పరమం పరమానంద నర్తన గణపతిం భావయే వేణుగానాన్ని మన ముందు ప్రదర్శించడానికి శ్రీనివాస్ వస్తున్నాడు.
ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి ఉన్నటువంటి పెద్దలందరినీ వేదిక మీదకు పిలుచుకొని వారి చేతుల మీదుగా చిన్నారులకు ఈ బహుమతి ప్రదానాన్ని చేసుకుందాం. డాక్టర్ మొన్న రాధాకృష్ణమూర్తి గారిని వేదిక మీదకి సగర్వంగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్సీ గారు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారిని వేదిక సేవల్సింది కోరుతున్నాం. ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించినటువంటి మా లోటస్ ఆధ్య డైరెక్టర్ గారు శ్రీ వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. సరే, 40 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవంతమైనటువంటి ఇంత ముందుకు రావడానికి నాకు వెన్నుగా ఉన్నటువంటి అలాగే వెనుకను నడిపించినటువంటి మా బ్యాండ్ కేంద్ర సెక్రటరీ గారు శ్రీ గురుదత్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీమతి అనుష గారు వృత్తిపరంగా ఆవిడ సీనియర్ ఇంజనీర్గా ఐఎల్సిటీసీ వర్క్ చేస్తున్నారు, అంతేకాకుండా డిఆర్ఎం ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. అంతేకాక ఆవిడ ప్రఖ్యాత కూచిపూడి నాట్యకారిని కూడా. కూచిపూడి నృత్యంలో సుదీర్ఘమైన అనుభవంతో పాటుగా వృత్తిపరంగా చక్కని సేవ అందిస్తున్నటువంటి అనుష గారు. సభకు నమస్కారాలు. ముందుగా ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిన్నారులు, ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినటువంటి చిన్నారులకి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. అలానే వారిని ప్రోత్సహించి తీసుకొచ్చినటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంలో ఈ వేదికపై ఉన్నటువంటి ముఖ్య అతిథి శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు. వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మా అభ్యర్థిని అంగీకరించి వీళ్ళు ఇచ్చేశారు. వారికి నా కృతజ్ఞతలు. అలానే మీకు తెలుసు, ఏ ఆదివారం నాడైనా కానీ కొంచెం విశ్రాంతిగా ఉందాం, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో గడుపుకుందాం అనే ఆలోచన ఉంటే ప్రతి వాళ్ళకి ఉంటుంది. అలా ఉన్నప్పటికీ కూడా, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా డాక్టర్ విజయ లలితా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లో, అసలు ఆ హాస్పిటల్ యొక్క మూలస్తంభం డాక్టర్ విజయ. వారు ఇక్కడికి వచ్చి ఈ సభను అలంకరించి మా చిన్నారులకి తన సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ విజయ్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే మన రైల్వేస్లో సీనియర్ ఇంజనీర్గా ఉండి ఈ నాట్యం మీద ఎంతో అభిమానంతో కూచిపూడి నాట్యంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీమతి అనుష గారు, వారు కూడా ఇక్కడికి వచ్చారు. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా ఈ కార్యక్రమంలో మాతో సహకరించి మాకు అన్ని విధాలా తోడ్పడి మాకు అన్ని చేయూతనిచ్చి ముందుకు నడిపించినటువంటి మా సెక్రటరీ గారు గురుదత్ గారు,
అలానే ఈ డాక్టర్ సాధ్య డైరెక్టర్ గారు అయినటువంటి మా వెంకటేశ్వరరావు గారు, అలానే మా బ్రాడీపేట ఆర్చ అకాడమిక్ డైరెక్టర్ ఉమాదేవి గారు, వీరందరికీ కూడా, ఎందుకంటే ఈ కార్యక్రమానికి ప్రోత్సహించి ముందుకు నడిపించి సక్సెస్ఫుల్గా నడిపించినందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంలో మా కమిటీ ముఖ్య సభ్యులైనటువంటి శ్రీ కెఎస్ కుటుంబరావు గారు, శ్రీనివాసరావు గారు, వీళ్ళిద్దరూ కూడా మాకు ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్. వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో, వాళ్ళ యొక్క ఇండికేషన్స్తోనే మేమంతా ముందుకు నడుస్తూ ఉంటాము. వారు కూడా ఈ సభకు వచ్చారు, చాలా సంతోషం. ఇంకో విషయం కూడా చిన్నది చెప్పాలి. నా చిరకాల మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు రంగనాథ్ గౌతమ్ అని, అతను కూడా పెద్ద కళాకారుడు. ఒకప్పుడు మా చిన్నప్పుడు రామదాసు నాటకంలో జేఎల్సీ వేసి వినిపించాడు. రామదాసు నాటకంలో జేఎల్సీ అంటే చాలా కష్టం, అది చాలా వేసి నాకు మెప్పించినటువంటి వ్యక్తి అతడు. మా ఊరి కళ్ళం కూడా నాకు. అతడు కూడా అందరూ ఇక్కడికి వచ్చేసాడు, చాలా సంతోషం. అలానే మిత్రులందరికీ కూడా, బహుతులందరికీ కూడా, ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చినటువంటి యొక్క అధ్యాపకులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంలో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ ముఖ్య అతిథులు వాళ్ళు చాలా బిజీగా ఉండి మా అభ్యర్థిని అంగీకరించి ఇక్కడికి వచ్చి త్వరగా వెళ్ళిపోవాలి. కాబట్టి మా బాలానంద కేంద్రం స్థాపించి 1955, దాదాపు 70 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఈ రోజులైతే ఎన్నో కమ్యూనికేషన్స్ ఉన్నాయి, టీవీ ఉన్నాయి, ఇంకా రకరకాల సినిమాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. 55లో రేడియో ఒక్కటే మనకి వార్త ప్రసారం చేసింది, ప్రసార మాధ్యమం. ఆ రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అని చెప్పేసి ఉండేవారు. వారు చాలా ప్రముఖులు. రాఘవరావు, కామేశ్వరి, వారిద్దరు దంపతులు. వాళ్ళిద్దరు రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య. వాళ్ళు ప్రోత్సహించారు. ఏంటి, ఇక్కడ గుంటూరులో ఒక వినోదం, విజ్ఞానం చిన్నారులకు ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రోత్సహించి, ఇక్కడ ఉన్న పెద్దల్ని ప్రోత్సహించి మొదలు పెట్టించారు. ఏది బాలానంద కేంద్రం. అప్పుడు ఒకరిని మటుకు మర్చిపోలేము. ఈ వ్యవస్థాపకులు ఫౌండర్ సెక్రటరీ బికే విశ్వేశ్వరరావు గారు. ఆయన దీన్ని స్థాపించి తర్వాత వినోదం, విజ్ఞానంతో పిల్లల్ని నడిపించారు 1955లో. తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత అకాడమిక్గా కూడా దీన్ని డెవలప్ చేయాలి 1962లో క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఇది దీని యొక్క వృత్తాంతం. అయితే దీనికి మొట్టమొదటి అధ్యక్షులు చాలా గొప్ప వ్యక్తి, కందా శంకరం, కందా భీమశంకరం గారు మొదటి అధ్యక్షులు. మీకు తెలియాలంటే ఆయన తర్వాత ఆయన కుమారుడు కూడా ఇక్కడే ఓల్డ్ స్టూడెంట్. ఆయన మోహన్ కందా, he is a former student of this school, primary school. He has become IAS, Chief Secretary of Andhra Pradesh, మోహన్ కందా. అటువంటి మనుషులు ప్రొడ్యూస్ చేసినటువంటి సంస్థ ఇది. అలాగే ఆ తర్వాత ప్రఖ్యాతిగాంచినటువంటి, ఈ పట్టణంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఎన్ఎస్ఆర్ పంతులు గారు దాదాపు 21 సంవత్సరాలు ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎన్ఎస్ఆర్ పంతులు గారు అంటే ఎవరో తెలుసా? మన గుర్తెత్ గారు ఫాదరే. ఆ తర్వాత ఏకా రామయ్య గారు, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇలా జిటిడి రామచంద్రరావు గారు, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత కేతాజ్ నరసింహారావు, చార్టెడ్ అకౌంటెంట్, ఫేమస్ చార్టెడ్ అకౌంటెంట్, ఆయన ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు. వాళ్ళందరి అడుగుదాడల్లో నేను ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చాను. ఏదో కాస్త సేవ చేసుకుందాము, ఈ విద్యకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రాగలిగాను. మీ అందరికి కమిటీ సభ్యులు నన్ను ఎన్నుకున్నారు ప్రెసిడెంట్గా. ఇది దీని యొక్క వృత్తాంతం. అయితే ఈ సంస్థకి వచ్చిన మహాపురుషులు కూడా కొంచెం ఒకసారి చెప్పాలి. అటు రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు, వైజ్ఞానికవేత్తలు, తర్వాత ఆధ్యాత్మికవేత్తలు, అందరూ మహానుభావులు చాలామంది ఇక్కడికి వచ్చేసి పిల్లల్ని ఆశీర్వదించారు. పెద్దవాడ గోపాలరెడ్డి గారు వచ్చారు, అక్కినే నాగేశ్వర గారు వచ్చారు,
తర్వాత ఇక్కడ పిల్లలకి సెలవు శిబిరాలు నిర్మించేవాళ్ళు. సెలవుల్లో వాళ్ళని అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళేవాళ్ళు. 50-60 మంది పిల్లల్ని తీసుకెళ్ళడం వాల్తేరు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, అలానే చీరాల ఓడరేవు రెండు చోట్ల తీసుకెళ్ళేవాళ్ళు. ఒక్కసారి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ సినిమా వాళ్ళు వచ్చారు. ఎవరు? ఎన్టీ రామారావు గారు, రేలం గారు, పద్మనాభం గారు, గిరిజ గారు, వీళ్ళందరూ వచ్చి ఈ శిబిరాన్ని చూసి ఆనందించి ఆశీర్వదించి వెళ్ళారు వాళ్ళు. ఇటువంటి యొక్క ప్రముఖమైన సంస్థ ఇది. ఇలానే చాలామంది శాస్త్రవేత్తలు, చీఫ్ ఇంజనీర్ ఆఫ్ నాగార్జున ప్రాజెక్ట్, చీఫ్ ఇంజనీర్ ఆఫ్ శ్రీశైలం ప్రాజెక్ట్, వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళు ఆచరించి వెళ్ళినటువంటి ప్రముఖులు. అటువంటి హిస్టరీకల్సినటువంటి ఈ సంస్థలో ఈ రోజున కొన్నాళ్ళు అనివార్య కారణాల వల్ల యాక్టివిటీస్ చాలా తమ్మించిపోయినాయి. దాదాపు 15-20 సంవత్సరాలు ఇవి జరగలేదు. మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల నుంచి దీన్ని మళ్ళీ రివైవ్ చేసి పూర్వ వైభవం తీసుకురావాలని ఉద్దేశంతో చేశాము. ఇంతకుముందు కూడా ప్రతి సంవత్సరం ఇట్లా క్రీడలు వాటి యొక్క పోటీలు పెట్టేవాళ్ళం. అది ఈ కొంతకాలం మరుగుపడిపోయింది. మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేద్దాం. ఫస్ట్ టైం మళ్ళీ అగైన్ యూఆర్ ప్రాక్టీసింగ్ ఇట్. ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ యూఆర్ గోయింగ్ టు కండక్ట్ దీస్ టైప్ ఆఫ్ కంటెస్ట్. సో ఇందులో నేను ముఖ్యంగా పొద్దున్న సాయంత్రం అబ్జర్వ్ చేసింది ఏంటంటే చిన్నారుల్లో ఎంత ఉత్సాహం ఉంది, ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, ఎంత డెడికేషన్ ఉంది. వాళ్ళు చిత్రలేఖనం కానీ, డ్యాన్స్ కానీ, లేకపోతే సంగీతం కానీ, ఇప్పుడు ఏ ఆర్ట్ తీసుకోండి, ఒక ఇన్స్ట్రుమెంట్ అయినా తీసుకోండి, ఎంత చాలా అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు. పోటీ అంటే ఇది పోటీ అన్నట్టుగా వాళ్ళు చేశారు. ప్రతి ఒక్కరు నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి, నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలన్న విధంగా ఇక్కడ అందరూ పోటీ చేశారు. అందరికీ పోటీ జరిగినప్పుడు అందరికీ ఫస్ట్ ప్రైజ్ రాదు, ఏదో కొంచెం చిన్నగా అభివృద్ధిగా ఉంటుంది. అయితే ఆ కాంపిటీషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. కాంపిటీషన్ ఏదంటే వాళ్ళలో ఒక ఉత్సాహం, నేను నెగ్గాలి అనే ఉత్సాహం క్రియేట్ చేయడమే ఈ కాంపిటీషన్స్ యొక్క ఉద్దేశం. అటువంటి ఉద్దేశం చాలా సక్సెస్ఫుల్గా సుమారుగా 400 మంది ఇవాళ పాల్గొన్నారంటే చాలా హర్షణీయమైన విషయం. దానికి ప్రత్యేకంగా మా కన్వీనర్ కోఆర్డినేటర్ రాజేష్ గారు, రాజేష్ గారు ఆయన ఎంతో కృషి చేసి చాలా చిరకాలంలోనే చాలా షార్ట్ టైంలో ఇంత డెవలప్ చేసి ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఇంకా ఆయనకి నేను ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. చిన్నవాడు కాబట్టి నమస్కారం చేయలేను, కృతజ్ఞతలు చెప్తాను. రాజేష్, యు ఆర్ రియల్లీ ఏ గ్రేట్ పర్సన్ టు కండక్ట్ దిస్ ఈవెంట్. సో ఇట్లా ఈ సందర్భంగా మీరందరూ వచ్చారు, మీ పిల్లల్ని తీసుకొచ్చారు, చాలా సంతోషకరమైన విషయం. అలానే ఇక్కడ ఈ లలిత కళలతో పాటు విద్య కూడా నేర్పుతాము. విద్యలో కూడా చాలా మంచి లెవెల్లో, ఎవరికి తీసుకున్న లెవెల్లో ఇంగ్లీష్ మీడియంలోనే విద్య నేర్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ రకమైనటువంటి సంస్థని ప్రోత్సహిస్తారని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సభకు నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలు, గురువులు, నాకు గురువైన మన్నవ రాధాకృష్ణమూర్తి గారు ఆహ్వానం నాకెంతో ముఖ్యం. అలాగనే పెద్దలు లక్ష్మణరావు గారు, వెంకటేశ్వరరావు గారు, గురుదత్ గారు, మేడం అనూష గారు, ఉమా గారు, అలాగనే పెద్దలందరూ కూడా ఇప్పుడే చెప్పారు, తల్లిదండ్రులు, జడ్జెస్, పిల్లలు అందరూ ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషం. ఇవాళ మీతో గడపటం. ఆర్ట్ అనేది, కళ అనేది మనకి మన కల్చర్లో అవినాభావంగా మనతో ఒక సంబంధం ఉండదు. మన కల్చర్లో మన ఏమంటారు, మన ఏన్షియన్ కల్చర్ అనండి, మన భారతీయ సంస్కృతిలో ఆర్ట్ అనేది మనకి ప్రతిరోజు జోలపాడుతో మొదలయ్యి అలాగా మన డే టు డే థింగ్స్లో కూడా ఉండేది ఆర్ట్. ఇప్పుడు దాని దూరం అయిపోవటం మూలంగా మళ్ళీ దాన్ని సరిచేయటానికి ఈ 75 years బాలానంద కేంద్రాన్ని మనం అందరం ప్రొటెక్ట్ చేస్తామని, అలాగనే మేమందరం సపోర్ట్ చేస్తామని, మీ పరంపర కొనసాగించాలని పెద్దలందరినీ కోరుతున్నాను నేను. ప్లీజ్ డోంట్ స్టాప్ దిస్ పరంపర. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే మన భవిష్యత్తు తరాల పిల్లలు దీన్ని కోల్పోకూడదు. మా తరం చందమామ, బాలమిత్ర,
వంటివి చదువుతూ అక్కయ్య అన్నయ్య రేడియో ప్రోగ్రాములు వింటూ పెరిగిన తరం. అందుకని మాకు తెలుసు ఆనందం ఏంటో. బామ్మ కథలు, తాతయ్య కథలు, అమ్మ చెప్పిన కథలు వినటం మూలంగానే చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు. వివేకానందుడు కూడా వాళ్ళ అమ్మ చెప్పబట్టే అలా మొదలైన జీవితం ఎంత ప్రభావితం చేసింది భారతదేశాన్నే కాదు, ప్రపంచాన్నే కాదు, మీ అందరికీ తెలుసు. నాకు చాలా ఇష్టమైన పర్సనాలిటీ వివేకానందుడు. మా అబ్బాయి కూడా ఆయన పేరే పెట్టుకున్నాను, నరేన్ అని. ఆ విధంగా ఆ పరంపర అనేది మనం కోల్పోవటం మూలంగా ఇప్పుడు చాలా సమస్యలు, పిల్లల్లో డిప్రెషను, సూసైడ్స్ ఎంత చూస్తున్నామంటే ఇదంతా కుటుంబ వ్యవస్థ లేదా మనకున్న ఆ భద్రతా భావం లేకపోవటం మూలంగా. అందుకని మనకి చాలా చాలా ముఖ్యం, మన సమాజానికి ముఖ్యం ఈ పరంపరను మనం కోల్పోకూడదు. రెండోది ఆర్ట్. ఏదో ప్రతి మనిషికి ఒక ఆర్ట్ అనేది ఉండాలి లైఫ్లో. ఈవెన్ మెడిసిన్లో కూడా దేసే సైన్స్ ఆఫ్ మెడిసిన్, ద ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ అంటారు. టెక్స్ట్ బుక్లో ఉన్న చదివితే వచ్చేది మెడిసిన్ కాదు. మనం దాన్ని ఎట్లా అన్వయించి ఆ పర్టికులర్ పర్సన్కి దానికి ఉపయోగమా లేదా అనేది నిర్ణయించి దాన్ని ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ అంటారు. దట్ ఈస్ ద వర్డ్. అందుకని ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా కేవలము నాలెడ్జ్ ఒకటే కాకుండా దానికి ఈ ఫిలసాఫికల్ ఆర్టిస్టిక్ థింగ్ జోడించినట్లయితే దాన్ని మంచిగా చేయగలుగుతారు. చిన్నదైనా పెద్దదైనా పని మన భాగంగా ఉండాలి, ఒక హాబీ ఉండాలి. అది సాంగ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, లేదా డ్యాన్స్ అవ్వచ్చు, చిత్రలేఖనం అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు. ఒక గేమ్స్, ఒక ఆర్ట్స్ మనకు కనుక ఉంటే లైఫ్లో ఆ పిల్లలకి చాలా స్టెబిలిటీ వస్తుంది, అలానే చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది తల్లిదండ్రులకి. చిన్నప్పుడు మా అబ్బాయి యాక్చువల్గా ఇంకొక మంచి జ్ఞాపకం ఏంటంటే, మా పెద్ద అబ్బాయి డాక్టర్ అనురాగ్, ఇప్పుడు నవ్వు ఈజ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. వాడు ఫస్ట్ పర్ఫార్మెన్స్ బాలానంద కేంద్రంలో వాడి క్యాషియో, వాడు ఇక్కడ ప్రైజ్ కూడా తీసుకున్నాడు 6 ఏళ్ల వయసు అప్పుడు. అందుకని అది చాలా నాకు మెమొరబుల్ ఈవెంట్. అలా ప్రతి వాళ్ళకి ఒక హాబీ ఉండాలి ఆర్ట్లో, అలాగే ఒక గేమ్స్ ఉండాలి. పిల్లలందరినీ మీరు అది ఎంకరేజ్ చేయండి, తల్లిదండ్రులు అందరూ కూడాను. దాని మూలంగా మనకి ఏంటి వస్తుంది అంటే అసలు మైండ్ ఫోకస్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది. అండ్ ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు ఒక పోటీలో పాల్గొనటం మోర్ ఇంపార్టెంట్, గెలిచామా లేదా అనేది సెకండ్ పార్ట్. ఆ పాల్గొనటానికి కావాల్సినంత ఇంట్రెస్ట్, ఎంతూజియాజము, సాధన అనేది ఒకటి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి ప్రతి వాళ్ళు, అందరూ ఉండక్కర్ల. కానీ ఈవెన్ పార్టిసిపేషన్ చేయటం కూడా ముఖ్యమే. ప్రతిసారి రిజల్ట్ రావాలి, ఫస్ట్ ఇయర్ రావాలి, సెకండ్ ఇయర్ రావాలి అనేది ఉండకూడదు. ఇదంతా చిన్నప్పటి నుంచి వీళ్ళు పోటీలో పాల్గొంటూ ఉంటే అలవాటు అవుతుంది. అందుకని ఇప్పుడు పరీక్షల్లో ఫెయిల్ అయితే సూసైడ్స్ ఇవన్నీ కూడా వీటి మూలంగానే మనకు ఒక స్టెబిలిటీ వస్తుంది, దాని ధైర్యసాహసాలు వస్తాయి పిల్లలకి. సో తల్లిదండ్రులు అందరూ కూడా ప్రోత్సహించండి పిల్లల్ని. ఈ చిన్న ఫ్యూ వర్డ్స్తో నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్ గారికి, మీ అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ మేడం, షీఈ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కూచిపూడి నృత్యకారిణి యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ ఏ వెరీ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఇన్ రైల్వేస్. సో ఇట్లాగా రెండు చేయొచ్చు లైఫ్లో, ఒకటి ఉంటే ఒకటి ఉండకూడదని కాదు. సో యూ ఆల్ విష్ యూ ఆల్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ఆర్ట్స్. అండ్ ఇది ఇక పరంపర కొనసాగించాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా శుభాకాంక్షలు, నా ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. సీనియర్ డివిజన్ ఇంజనీర్ గారు ఈనాడు కార్యక్రమానికి సంబంధించి 2 మాటలు మాట్లాడతారు. చిన్నలకు వారి ఆశీర్వాదాన్ని అందించారు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖ్య చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనే ఒక చీకటిలోంచి మనల్ని బయటకి తీసుకొచ్చే వ్యక్తి గురువు. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దల్ని, నా జీవితంలో ఎంతో ముఖ్యంగా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా గురువులు, ఇక్కడ చాలామంది గురువులు ఉన్నారు, వారందరికీ కూడా, నా తల్లిదండ్రులకి అందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. బాలానంద కేంద్రం ఈ సంస్థ 70 ఏళ్ల పురాతన సంస్థ. దాని ప్రెసిడెంట్గా డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు ఇంత వయసులో ఈ సంస్థని మళ్ళీ పునర్వైభవానికి తీసుకురావాలని వారు చేస్తున్న ఈ ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్, జోహార్లు. ఎంతో ఇంట్రెస్ట్, ఎంతో ఆసక్తితో ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్సీ గారు శ్రీ లక్ష్మణరావు గారు కూడా
ఇంత లలిత కళల పట్ల ఆయనకి ఆసక్తి ఉంది అని నాకు ఇవాళ తెలిసింది. మీకు కూడా సార్ చాలా చాలా నేను ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దిస్. అదేవిధంగా ఇతర పెద్దలందరికీ కూడా ఈ చక్కటి కార్యక్రమం రుద్ర కళాక్షేత్రం సహకారంతో చేపట్టిన అందరికీ కూడా ముందుగా నేను నా అభినందనలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. అసలు కళలు యొక్క మెయిన్ ఎందుకు కళలు అనేవి ఎందుకు నేర్చుకుంటారు, చిన్నప్పటి నుంచి మనకి ఎందుకు ఏదో ఒక కళలో రాణించాలి అని ఎందుకు చెప్తారు పెద్దలు? ఒకసారి మీరు కనుక నిజంగా దాని పట్ల ఒక ఆలోచన చేస్తే దానికి ఆన్సర్ ఏంటి? కళలు అనేవి భగవంతుణ్ణి చేరుకునే ఒక మాధ్యమం. ప్రతి మనిషిలో పరమాత్మనే వ్యక్తి హృదయంలో ఉంటారు. ఆ పరమాత్మని గ్రహించాలి అంటే ఈ కళల యొక్క సహకారంతో ఆ పరమాత్మని మనం గుర్తించగలుగుతాం. అందుకనే తల్లిదండ్రులు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏదో ఒక కళలో శాస్త్రీయ సంగీతం, నృత్యం, జానపద గీతాలు ఏదైనా కానివ్వండి పిల్లలకి ఎందుకు నేర్పాలి అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక బీజాన్ని మనం నాటాలి. భగవంతుని పట్ల భక్తి అనే ఒక బీజాన్ని మనం చిన్నప్పుడే పిల్లల్లో నాటగలిగితే అది పెద్ద వృక్షమై చక్కగా ఎన్నో ఫలితాలను ఇస్తుంది. అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, వాట్ ఈస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని కనుక మనల్ని మనం ప్రశ్నించుకుంటే ది ఆన్సర్ ఇస్ టు రీచ్ ది అబ్సల్యూట్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్హెడ్. దాని ఆన్సర్ ఇస్ టు రీచ్ పరమాత్మ. అందుకనే ఈ కళల్ని మనం ప్రోత్సహించాలి, అందుకనే ఈ కళల్ని మనము ముందుకు తీసుకువెళ్ళాలి. ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమము చేపట్టిన ఈ సంస్థకి ఐ హ్యావ్ టు సే జస్ట్ సింప్లీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే కళలు ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది ఈ కలియుగం ప్రభావం వల్ల ఏ రకంగా కంప్లీట్గా డిటరేట్ అయిపోతుంది. కళల్ని మనం కాపాడుకోవాలి. అటువంటి క్రమంలో ఇప్పుడున్న దశ మనకి ఏదైతే ఉందో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే మన పిల్లల మీద ఉందో దాన్ని బ్రేక్ చేయాలి. దాన్ని ఎదుర్కోవాలంటే మీరు కళల ద్వారానే చేయగలుగుతారు. ఈ కళలు అనేవే పిల్లల్ని మన దగ్గర మన ఆస్థ హిందీలో అంటారు, దట్ ఈస్ ద రే ఆఫ్ హోప్. ఏదైతే ఆ హోప్ అయితే ఉందో మనకి పిల్లలు మన ఇండియన్ కల్చర్ సాంస్కృతికంగా దే హ్యావ్ టు బీ విత్ అస్ అని ఏదైతే మనకు ఒక తపన ఉందో అది జరగాలంటే ఓన్లీ కళల ద్వారానే జరుగుద్ది. అందులో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మనము చాలా 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 మనము రుణపడి ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఇవాళ రుద్రకళాక్షేత్రంలో శ్రీ రాజేష్ గారు నాకు ఈ ఆహ్వానం ఇచ్చినప్పుడు నేను ఒక్క సెకండ్ ఆలోచించలేదు. బికాజ్ నాకు తెలుసు ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ మై సెల్ఫ్. నేను చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు మా తల్లిగారు నాకు బాగా గుర్తు 5 ఏళ్ల పిల్లని నేర్చుకోవడం మొదలుపెట్టాను కూచిపూడి నృత్యం. గురువు డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారి దగ్గర కళారత్న ఆయన, సంగీత నాటక అకాడమీ గ్రహీత. సో చిన్నప్పుడు పిల్లలు చాలా మారం చేస్తారు. అమ్మ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అమ్మ వంగలేకపోతున్నాను, ఇది అది. మా తల్లిగారు రోజు డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత నాకు కాళ్ళు పిసికేవారు. గుర్తుపెట్టుకోండి, యాజ్ పేరెంట్స్ మనందరం కూడా పిల్లల్ని ప్రేమతోనే వాళ్ళని లొంగదీయాలి. మనం కనుక ఒకవేళ నువ్వు చేయట్లేదు, నువ్వు నేర్చుకోవట్లేదు అంటే ఎప్పటికీ పిల్లలు మన మాట వినరు. ఇవాళ తల్లిదండ్రులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మన పిల్లలు మనతో ఉండాలి అంటే వాళ్ళకి ఎంత ప్రేమని ఇస్తామో, ఎంత ప్రేమని మనం వాళ్ళకి ఇస్తామో అంత చక్కగా మనకి వాళ్ళ దగ్గర అవుతారు. ఎంతోమంది పేరెంట్స్ కమ్ టు మీ, మేడం మా పిల్లలు చెప్పిన మాట వినరండి, ఇది వినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు పిల్లలకు కావాల్సింది ఏంటో గ్రహిస్తున్నామా, మనం అసలు వాళ్ళకి అవసరం ఏంటి అన్నది గుర్తిస్తున్నామా? ఫస్ట్ అది యాజ్ పేరెంట్స్ మన డ్యూటీ మనం కరెక్ట్గా చేస్తే పిల్లలు ఎందుకు వినరండి? ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఈ నెలంతా ఏమంటారంటే దామోదర మాసం అంటారు. ఎందుకంటే కృష్ణుడిని యశోదామాత, అందరికీ స్టోరీ తెలుసు కదా, యశోదామాత కట్టేస్తాడు రోకలి. అసలు కృష్ణుడిని బంధించగలుగుతామండి? హీఈస్ కాల్డ్ అన్బౌండ్. కానీ ఎలా బంధించగలిగింది యశోదామాత?
ఆవిడ ప్రేమతో బంధించింది. దిస్ పర్టిక్యులర్ మంత్ కార్తీక మాసం, దామోదర మాసం అనేది అందుకు. సో పిల్లల్ని మీరు బంధించాలంటే ముందుగా ప్రేమతోనే బంధించాలి. సో తల్లిదండ్రులకి నా సిన్సియర్ వెరీ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రేమనివ్వండి పిల్లలకి, ఆటోమేటిక్గా మీరు వాళ్ళని బౌండ్ చేయగలుగుతారు. ప్రేమించండి, ఆటోమేటిక్గా వాళ్ళు మీ మాట వింటారు. కోపగించద్దు, వస్తుంది, నాకు కోపం వస్తుంది, నాకు పిల్లలు ఉన్నారు, కానీ చెప్పే విధంగా చెబితే పిల్లలు తప్పకుండా వింటారు. బౌండ్ దెమ్ విత్ యువర్ లవ్. అది కనుక చేసినట్లయితే ఇవాళ ఎంత చక్కగా నృత్యం చేశారు. ఫస్ట్ ప్రదర్శన ఏదైతే చేశారో కూచిపూడి నృత్యము ఒక్కొక్క కళాకారుని ఎంత అద్భుతంగా చేసిందంటే గురువు గారు డాక్టర్ రాజేష్ గారే కొరియోగ్రాఫ్ చేసినట్టున్నారు. చాలా చాలా చక్కటి అంశాన్ని మనకు ప్రదర్శించారు. మీరు ఆ పిల్లల నృత్యం చూస్తుంటే మీరు ఆ 10 నిమిషాలు ఒక భక్తి వైబ్రేషన్స్లోకి వెళ్ళలేదా? నేను అడుగుతున్నాను మీ అందరినీ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే మన ఇంద్రియాలు ఒక చక్కటి శాస్త్రీయ సంగీతం కానీ నృత్యాన్ని కానీ వింటాయో ఆటోమేటిక్గా మన ఇంద్రియాలన్నీ భగవంతుని పట్ల కేంద్రించబడతాయి ఆటోమేటిక్. అందు గురించే కళల్ని మనం ప్రోత్సహించాలి. ఎప్పుడైనా కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ఆర్ట్ ఫామ్ మీ పిల్లలు నేర్చుకుంటున్నారంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్ గివెన్ టు ఆల్. టుడే ఇవాళ రోజున నేను ఒక ఆఫీసర్ని, అదేవిధంగా ఒక నృత్య కళాకారిని, కూచిపూడి, ఇవన్నీ జరుగుతున్నాయంటే నా చిన్నప్పటి అప్బ్రింగింగ్లో కళలు అనేవి ముఖ్య పాత్ర. సో ఈ చక్కటి వేదికని ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా, ఇక్కడికి ఓపికగా ఉన్నారు పిల్లలు, తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా, మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎవ్రీబడి ఈజ్ అ విన్నర్, ఎవరు తక్కువ ఎక్కువ కాదు, మీరందరూ పార్టిసిపేట్ చేశారు. సో అందరూ విజేతలే. ఓకే, ఎందుకంటే మీరు డాన్స్ నేర్చుకుంటున్నారు, సంగీతాన్ని నేర్చుకుంటున్నారు, భగవద్గీత పద్యాలు చెప్తున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు నాన్న. మీరందరూ కూడా టుడే యు ఆర్ ఆల్ విన్నర్స్. దేర్ మే బి 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్, బట్ అందరూ విన్నర్స్ ఇవ్వాలి. సో తల్లిదండ్రులు ఇలాగే ప్రోత్సహించి పిల్లల్ని ఇంకా చక్కగా ఈ బాలానంద కేంద్రం అనేది ఇంకా అభివృద్ధి చెందాలి. అండ్ యాజ్ ఇండివిజువల్ విత్ లాట్ ఆఫ్ లైకింగ్ టువర్డ్స్ ఫైన్ ఆర్ట్స్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ ది ఇన్స్టిట్యూషన్ సార్, తప్పకుండా. అండ్ ఇదే చక్కటి వాతావరణంలో మనం ఒక్కసారి హరే కృష్ణ అని స్మరణిస్తే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. 3 సార్లు హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు రమేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. బాలానంద కేంద్రం 70 ఏళ్ల చరిత్ర. ఈ నగరంలో మనం ఉన్న ప్రదేశంలోనూ అలాగే బ్రాడీపేట తదితర ప్రదేశాల్లో బాలానంద కేంద్రాలు ఉన్నాయి. మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఈరోజు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి గారు, మనకు తెలిసిన డాక్టర్ గారు, వారు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్గా ఉండగా హిందూ కాలేజీలో నేను అక్కడ లెక్చరర్గా పనిచేశాను. 2007 సంవత్సరం దాకా గొప్ప అనుభూతి ఆ కాలేజీలో డాక్టర్ గారి ఆధ్వర్యంలో పనిచేయటం. అలానే ఈరోజు శ్రీమతి అనూష జవాది గారు, వారి స్పీచ్ మీరు విన్నారు ఇప్పుడే. వారు ఇక్కడే మన పక్కనే పట్టాపురంలో డిఆర్ఎం ఆఫీసులో సీనియర్ డివిజనల్ ఇంజనీర్గా సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేస్తూ ఉన్నారు. అలానే వెంకటేశ్వరరావు గారు లోటస్ సాధ్య డైరెక్టర్ గారు, గురుదత్ గారు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, ఇతర పెద్దలు అనేక మంది, కుటుంబరావు గారు, ఉమాదేవి గారు, మూర్తి గారు, ఇతర పెద్దలు అనేక మంది ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఈ రుద్ర కళాక్షేత్రం సహకారంతో బాలల దినోత్సవ సందర్భంగా బాల కళాప్రభ, దీనికి దాదాపు 400 మంది పిల్లలు రావటం, అది సంతోషకరమైన విషయం. ఈ మొత్తం ఈవెంట్లో నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేసే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. 2 కారణాలు దీనికి. మొదటి కారణం మనందరికీ తెలుసు, ఎడ్యుకేషన్ ఈరోజు మన జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మన కుటుంబాలు స్థిరపడాలంటే విద్య అవసరం, అందులో డౌట్ ఏం లేదు. కానీ
అది ఒక కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా ఈ రోజుకి పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. కానీ ఈరోజు కార్పొరేట్ స్కూల్స్, ఆ స్కూల్స్కి స్థలం ఉండదు, అపార్ట్మెంట్లో నడపబడతా ఉంటాయి. ఆ స్కూళ్ళల్లో డ్యాన్స్ ఉండదు, ఆ స్కూళ్ళల్లో ఆటలు ఉండవు, ఆ స్కూళ్ళల్లో పాటలు ఉండవు. అంటే అన్నీ కాదు, 90% నాకు తెలుసు కాబట్టి చెప్పు. ఈ 2 జిల్లాల్లో ఉన్న ప్రతి స్కూలు నాకు తెలుసు. ఎమ్మెల్సీగా గత 10-15 ఏళ్ళుగా ప్రతి స్కూల్కి వెళ్ళాను నేను. కొన్ని స్కూళ్ళు చూస్తే మనసు బాధ అన్నమాట. ఎందువల్ల పిల్లలు చదువు అవసరం, నేను కాదంటాం లేదు. మన భవిష్యత్తుకు చదువు అవసరం. ఒక ఐఐటి సీట్ రావాలి, ఒక నీట్ సీట్ రావాలి, ఒక సివిల్ సర్వీస్కి మనం సెలెక్ట్ కావాలి. ఇవి ఉండటం తప్పేమి కాదు. దాంతోపాటు మనిషికి కొన్ని అభిరుచులు ఉంటాయి. ఈ భూమి మీద ఏ 2 పిల్లలు ఒకే రకమైన అభిరుచి కలిగి ఉండరు. కొంతమందికి డ్యాన్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి మ్యూజిక్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి క్విజింగ్ ఇష్టం ఉంటుంది. ఏ 2 పిల్లలు, వాళ్ళ కవల పిల్లలైనా వాళ్ళ అభిరుచి ఒకలాగా ఉండదు. వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్, ఆ అభిరుచి ప్రోత్సహించాలి. ఇది ఈరోజు అది జరగటం లేదు. మరి మేమందరం చిన్నతనంలో గవర్నమెంట్ స్కూల్లో చదివాం. నా చిన్నతనంలో నేను నేర్చుకున్న నాకు 2 గుర్తున్నాయి. గోళీలు ఆడటం, కబడ్డీ ఆట. గోళీలు అనే ఒక ఆట ఉండేది, దానికి సంబంధించి మధుర శృతులు నాకు చాలా ఉన్నాయి. కానీ చదివిన గుర్తులు పెద్దగా ఏం లేవు. ఎందుకని ఈరోజు మనం ఈ రకమైనటువంటి ప్రోత్సాహం పిల్లలకు చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో అపారమైన క్రియేటివిటీ ఉంటుంది. చాలామంది ఈ పిల్లలకి ఇది రాదు, ఆ పిల్లలకి ఇది రాదు అంటూ ఉంటారు. నేను దాంతో అసలు అంగీకరించి ఈ వారం ఏకొండూరు అనే కృష్ణా జిల్లాలో ఓ మండలం ఒక ట్రైబల్ స్కూల్కి వెళ్ళాను. ఆ ట్రైబల్ స్కూల్లో 400 మంది ఆడపిల్లలు చదువుతున్నారు. ఆ పిల్లల నృత్య ప్రదర్శన, ఆ పిల్లలు చేసినటువంటి నృత్యాలు చూస్తే అసలు ఈ ట్రైబల్ పిల్లలు ఇలా నేర్చుకోగలరా అనిపించింది. వాళ్ళ ఆలోచన విధానం. అది అయిపోయాక ఒక ట్రైబల్ స్కూల్కి వెళ్ళాను. ఆ స్కూల్లో 7వ క్లాస్ దాకా ఆ పిల్లలు ప్రశ్న వేశారు. ఒక చెట్టు మీద 16 కాకులు ఉన్నాయి. ఒక చెట్టు మీద 16 కాకులు ఉన్నాయి. ఒక అతను వచ్చి తుపాకీ పెట్టి పేల్చాడు. 2 కాకులు చచ్చిపోయాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? మన చిన్నప్పటి నుంచి వింటున్న ప్రశ్న. ఎన్ని ఉంటాయి? చాలామంది పిల్లలు 14 ఉంటాయన్న. కొంతమంది ఎక్కువ మంది పిల్లలు ఏమి ఉండవు, ఆ తుపాకీ మాతకి అన్నీ వెళ్ళిపోతాయి అన్న. అంతవరకు బాగా ఈ 2 ఆన్సర్లు అందరూ చెప్తారు. ఒక పిల్లోడు లేచాడు, వాడు 5వ క్లాస్ పిల్లోడు. వాడు ఒక ఆన్సర్ చెప్పాడు, సార్ చెట్టు మీద ఒక కాకి ఉండిపోయింది సార్ అన్న. ఎందుకంటే దానికి చూడండి వినపడలేదు, ఉండిపోయింది. అది క్రియేటివిటీ. ఎంత ఆలోచించాడు చూడండి ఆ పిల్లోడు. చుక్కా రామయ్య గారు చెప్పేవాడు 2 2 4 ఆన్సర్ అందరూ చెప్తారు. అదిలో లాజిక్ ఏం లేదు. 2 2 6 ఎందుకు కాకూడదని పిల్లవాడు ప్రశ్నించాలి. అది లాజిక్. 4 ఎందుకు కావాలా? అందుకని ఆయన ఐఐటి రామయ్య. అందువల్ల నేను ఏ స్కూల్కి వెళ్ళినా పేరెంట్స్కి చెప్పేది 2 మాట. మొదటి మాట, మీ పిల్లల్ని వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అందులో ప్రోత్సహించండి. చదువుతో పాటు ఏ అంశంలో ఇష్టం ఉంటే అందులో ప్రోత్సహించండి. మీ పిల్లల్ని ఇంకో పిల్లలతో పోల్చకండి. ఈ భూమి మీద ఏ పిల్లవాడికి ఆ పిల్లవాడి ప్రత్యేక. వాడు లెక్కలు రాకపోవచ్చు, కానీ ఇంకో దాంట్లో చాలా టాలెంట్ ఉంటుంది ఆ పిల్లవాడికి. అందువల్ల ఇలాంటి క్రియేటివిటీ ప్రోత్సహించడానికి బాలానంద కేంద్రం మా డాక్టర్ గారు గురుదత్తుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. పెద్ద సంఖ్యలో పిల్లలు, పేరెంట్స్ కూడా వచ్చారు. మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ, బాలానంద కేంద్రం భవిష్యత్తులో అకాడమిక్గా ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి స్కూల్స్ అవసరం. ముఖ్యంగా మనం నర్సరీ నుంచి 5th క్లాస్ దాకా ఉండేటటువంటి స్కూల్స్ మన నగరంలో చాలా తక్కువగా ఉన్నాయి.
అంటే క్రియేటివ్గా విద్య నేర్పే స్కూల్స్ చాలా తక్కువగా ఉన్నాయి మన నగరంలో, చాలా కొద్ది స్కూల్స్ ఉన్నాయి. అలాంటివి పెంచడానికి కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫైనల్గా తల్లిదండ్రులందరికీ నేను మరోసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, బాలానంద కేంద్రం అభివృద్ధిలో నేను కూడా ఒక అడుగు వేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, పిల్లలందరూ ఈరోజు ప్రైజులు వచ్చినాయా రాలేదా మేడం గారు చెప్పారు, పాల్గొనడమే గొప్ప విషయం. వాళ్ళందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు సార్.
जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे।